మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానముగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచుట అనగా దేవుని మీద ఆధారపడుట లేదా విశ్వాసం ఉంచుట. ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఇతరుల మీద ఆధారపడము మన అవిశ్వాసానికి సాదృశ్యం. ఆ ఆపదలో సహాయం కొరకు దేవుని మీద ఆధారపడడం యెహోవా కొరకు ఎదురు చూడడమే. అలా ఎదురు చూచేవారు వారికి ఉన్న బలముతో పాటు ఇంకా నూతన బలము పొందుకొని దినదినాభివృద్ధిలోనికి వస్తారు. దేవుని రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారెన్నడూ సిగ్గుపడరు. యెహోవాను కాక ఇంకెవరి మీద ఆధారపడ్డా అది చివరికి నిరుత్సాహమే తప్ప ఇంకేమీ ఉండదు. దేవుడైన యెహోవా మీద ఆధారపడడం వలన కలిగే ప్రయోజనం చాలా ఆనందదాయకం, అదెన్నటికీ మర్చిపోలేనిది. ఆయన మీద ఆధారపడటం వలన ఎన్నో అద్భుతాలు చూడవచ్చు. అనుదినము ఓ మంచి అనుభూతిని మనకు మిగులుస్తూ ఉంది. తద్వారా దేవుని కొనియాడకుండా మనం ఉండలేం. యేసుక్రీస్తు భూమి మీద జన్మించడంలో ఎదురు చూచిన స్త్రీలలో మరియ కూడా ఒకరు. దేవుని దయను పొందుకుంది. ఆమెను చూసిన వారందరూ ధన్యురాలన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నిత్యము ధన్యులే. వారు ధారాళంగా దీవించబడతారు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ దేవుడైన యెహోవా సహాయం కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నీ ప్రతి బలహీనతను తొలగించి దేవుడు తన బలముతో నిన్ను బలపరుస్తాడు. పక్షిరాజు వలె ఉన్నతమైన అనుభవాలు పొందుకుంటావు. అంతేకాదు, సొమ్మసిల్లక అలసట అనేది ఎరుగక అన్ని విషయాల్లో ఎదుగుతానే ఉంటావు. అట్టి అభివృద్ధి మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గత కాలమంతా కాపాడి భద్రపరిచిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, నీ కొరకు ఎదురుచూచు వారికి కలిగే ప్రయోజనాల గురించి మాకు తెలియజేశారు. తండ్రి, నిన్ను ఎరుగని ప్రజల కొరకు కూడా ఈ సమయంలో ప్రార్థిస్తా ఉన్నాను. వారి మనోనేత్రాలు తెరిచి నీ గొప్ప కార్యములను చూసే భాగ్యం అనుగ్రహించండి. నీ అందుగల విశ్వాసముతో దినాభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి. నిన్ను చూడాలని ఆశపడ్డ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది ప్రభా. తండ్రి, నీ కొరకు ఎదురు చూచువారు, అదేవిధంగా నీ అందు విశ్వాసం ఉంచిన వారు నిత్య రాజ్యంలో వారసుల కొరకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము నిత్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.